గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. శుక్రగ్రహ మార్పు. ఈ శుక్రుడు ఉచ్చస్థితిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. అంటే తన ఉచ్చస్థానమైన మీనరాశిలోకి ఈయన మార్పు చెందుతున్నాడు. ఎప్పుడు మార్పు చెందుతున్నాడు అంటే జనవరి 28 నుండి ఫిబ్రవరి 28 వరకు కూడా ఈయన ఈ మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. సహజంగా శుక్రుడు అనేటప్పటికీ అందరికీ కూడా కొన్ని అంటే కంఫర్ట్ జోన్ అనేది అనుకుంటారంటే ఒక లగ్జరీ లైఫ్, కొంత అనుకూలంగా ఉండడము, ఆయన బాగుంటే అంటే జాతకరీత్యా శుక్రుడు కానీ బాగుంటే వాళ్ళు సకల భోగాలు అనుభవిస్తారు. ఇలా మనకి అందరికీ తెలిసింది. అయితే ఇక్కడ శుక్రుడికి కూడా కొన్ని స్థానాలు కానీ ఆయన సంచారం చేస్తూ ఉంటే వాటిలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం కూడా ఉంటుంది. అన్ని శుభ ఫలితాలు ఇస్తూనే చాలా తక్కువ స్థానాల్లో అశుభ ఫలితాలు ఇవ్వడం అనేది ఈ శుక్రుడు జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి ద్వితీయ నవమాధిపతి వెళ్ళి సప్తమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ద్వితీయ నవమాధిపతి వెళ్ళి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడంటే భాగ్యాధిపతి, కుటుంబాధిపతి, ధనాధిపతి వెళ్ళి ఇక్కడ మనకి 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడో అప్పుడు మామూలుగా సహజంగా శుక్రుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం అనేది అంత పెద్ద అనుకూలమైన ఫలితాన్ని ఏమీ ఇవ్వదు. కానీ ఇక్కడ ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఏవైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సఫలీకృతం ఖచ్చితంగా అవుతాయి. ఎవరైతే ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వ్యాపార పరంగా దాని పరంగా వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే కుటుంబ పరంగా కూడా దూర ప్రయాణాలు వెళ్ళడం, వాళ్ళ కోసం అంటే ఏదైనా ఉదర పోషణార్థం వేరే దేశాలు వెళ్ళడం, లేదా ఉన్న స్థలం నుండి దూరంగా వెళ్ళడం, లేదా ఎక్కువగా ప్రయాణాలు ఎక్కువగా తిరుగుతూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసినప్పుడు ఇక్కడ వ్యాపార అభివృద్ధి ఉంటుంది, అలంకార వస్తువులు ఉంటాయి. అలంకార పరంగా అంటే సంబంధించిన ఏవైనా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళలో ఎవరైతే ఈ వ్యాపారాలు అవన్నీ చేస్తున్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, ఏవైనా సరే కొంత ఊరట లభించడం, అంటే ఇదివరకు ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా అవి తొలగి ఈ సమయంలో అంటే ఈ శుక్రుడు ఏదైతే ఉన్నాడో శుక్రుడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నంత సమయంలో అంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేదే జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడం, లేదా లక్ష్మీ స్తోత్రం చేసుకోవడం, సాయంకాలం తులసి చెట్టు దగ్గర దీపం పెట్టుకుని కనీసం లక్ష్మీ నామాలు ఏవో అష్టోత్తర నామాలు ఏవో చదువుకునేనా సరే రావడం ద్వారా మనసు ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో మనం చేసే పని మీద నిలకడగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రెమెడీ చేసుకోవడం ద్వారా అంటే ఈ లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. శుక్రుడు మనకి దైత్య గురువుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సహజంగా శుక్రుడు మన కారకత్వాలు కానీ చూసుకుంటే సంగీతం, సాహిత్యం అంటే ఇప్పుడు అయ్యే కవులు, నృత్యము, లలిత కళలు ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా, అంటే పెయింటింగ్ ఇలాంటివి కూడా వీటికన్నింటికీ కూడా శుక్రుడు కారకుడు. అలాంటి శుక్రుడు కానీ జాతకంలో బాగుంటే దీనికి సంబంధించి అయితే ఇవేవైతే సినీ కళారంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే మనకి ఈయన అలంకార ప్రియుడిగా మన అలంకారానికి సంబంధించిన వస్తువులు అంటే ఈ వస్త్రాలు, ఆభరణాలు, వెండి, బంగారం, వజ్రాలు ఇలాంటి వాటికి అన్నింటికీ కూడా శుక్రుడే కారకుడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు అంటే శుక్రుడికి సంబంధించిన వాళ్ళు ఆ నక్షత్రం కానీ ఆ లగ్నం కానీ ఆ రాశి కానీ సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారంటే సహజంగా మాట్లాడేటప్పుడు కూడా చాలా మృదుత్వంతో మాట్లాడడం, ఇతరుని ఆకర్షించేటట్టుగా ఉండడం, అంటే వాళ్ళ ప్రవర్తన కావచ్చు, వాళ్ళ మాట కావచ్చు, ఇతరులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకర్షించే రకంగా ఉండడం అనేది
జరుగుతుంది. దాంతో పాటుగా వీళ్ళకి పరిశుభ్రత అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నీట్గా ఉండడం, అంటే వీళ్ళు వెళ్ళిన చోటు కూడా నీట్గా ఉండాలి. లేకపోతే వీళ్ళు అక్కడ కొంచెం ఫ్రీగా ఉండలేరు. ఈ యొక్క శుక్రుడికి కాస్త పవర్ ఎక్కువ ఉన్నవాళ్ళ జాతకంలో. అలాగే అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. పరిశుభ్రమైన వాతావరణాన్ని కోరుకోవడం అనేది జరుగుతుందంటే వాళ్ళు ఎక్కువగా కూడా ఇంపార్టెన్స్ కూడా నీట్గా ఉండడానికి, అంటే ఎవరైనా కొంచెము బాగాలేకుండా వచ్చారనుకోండి, వాళ్ళు అక్కడ డైజెస్ట్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు ప్రతిదానికి కూడా అంటే మరీ లగ్జరీ లైఫ్ అన్నారు కదా, మరీ వెకిలితనంగా ఏమి ఉండరు. అంటే ఒక హుందాతనాన్ని కోరుకుంటారు, ఒక ప్రయారిటీ. ఓకే, అంటే మనం చూడడానికి వాళ్ళు రెడీ అవ్వడం కానీ వాళ్ళ మాట కానీ ఎలా ఉంటుందంటే ఇతరుల యొక్క ఏదైతే వాళ్ళకి కోరుకుంటున్నారో, అంటే ఒక డిగ్నిటీగా గౌరవాన్ని కోరుకుంటున్నారో అది సంపాదించుకోవడానికి ఈ శుక్రుడు సంబంధించి జాతకంలో కానీ బలంగా ఉంటే ఇలాంటి కారకత్వాలు, ఇలాంటి లక్షణాలు కూడా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి తీపి ఎక్కువగా ఇష్టమై ఉంటుంది, అంటే ఎక్కువగా కారాన్ని ఇష్టపడరు, ఎక్కువగా తీపిని ఇష్టపడుతూ ఉండడం అనేది ఉంటుంది. అలాగే ఈ శుక్రుడు యొక్క ప్రభావం కానీ, అంటే మంచి ఫలితాలు కానీ, ఆయన మంచి స్థానంలో ఉండి ఉంటే ముఖ వర్చస్సు చాలా అంటే ఆకర్షణీయంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ శుక్రుడికి అనుకూలంగా ఉన్నవాళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక అవగాహన కోసం మనం చెప్పుకుంటున్నవి. ఇంతకు ముందు కూడా మనం శుక్రుడి యొక్క స్థానాలను బట్టి ఈ యొక్క రాసుల వారికి ఎలా ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం. సహజంగా శుక్రుడు ఇచ్చేవన్నీ కూడా శుభ ఫలితాలే ఇస్తాడు, కానీ జాతక రీత్యా ఆయన ఉండే స్థానాన్ని బట్టి మాత్రమే మనకు వచ్చే శుభ ఫలితాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ నెల రోజుల సంచారము కూడా కొంతమందికి శుభవాల్ని, కొంతమందికి అశుభ ఫలితాలని ఇస్తున్నా కూడా దీనితో పాటుగా వ్యక్తిగతంగా అంటే జన్మ జాతకం కూడా పరిశీలనలోకి తీసుకోవడం అనేది ఉత్తమం. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.